వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, సర్కంసెషన్ చాలా మంది కూడా ఈ సుంతి ఆపరేషన్ చేయించుకోవాలంటే భయపడతా ఉంటారు. సో ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. అంటే ముందు భాగంలో అంగం పూర్వ భాగంలో చర్మం వెనక్కి రాదు, ఫైమోసిస్ లేదంటే పారాఫైమోసిస్. సో ఒకవేళ వెనక్కి వచ్చిన ఈ చర్మం అనేది మళ్ళీ ముందుకు రాదు. సో ఇట్లా స్టక్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇది ఎవరితో చెప్పుకోలేరు. చెప్పుకుంటే ఏమనుకుంటారో, అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది సమస్యనా కాదా అని అడగాలన్నా మొహమాట పడతా ఉంటారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తూ ఉంది? దీనికి సర్కంసెషన్ ఒకటే మార్గమా అంటే? ఇక్కడ మీరు అన్నారు కదా ఫైమోసిస్ అని. సో ఫైమోసిస్ అండ్ జస్ట్ ఫైమోసిస్కి ముందు పెడితే పారాఫైమోసిస్, ఓకేనా? ఈ రెండు డిఫరెంట్ కండిషన్స్. ఎందుకు ఇక్కడ డిఫరెంట్ కండిషన్స్ అంటేనేమో మనకు ఈ అంగం ఇలా ఉంటుంది కదా, అంగం ముందర చర్మం ఏమో స్ట్రైట్ ఉంటుంది, కింద ఉన్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ఉంటుంది. సో ఈ అటాచ్మెంట్నే మనం ఫ్రెన్యులం అంటాం. అదొక తీగ లెక్క ఉంటుంది. చాలామందికి దీంతో కూడా ప్రాబ్లం ఉంటుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చర్మం ఏదైతే ఉందో ముందుకు వెనక్కి ఫ్రీగా మూవ్ కావాలి. నేను ఇక్కడ ఫ్రీ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తానంటే, కొందరికి అంగం చిన్నగా ఉన్నప్పుడు మంచిగా మూవ్ అవుతుంది, బట్ అంగస్తంభన అయిన తర్వాత చర్మం మూవ్ కాదు, అది అబ్నార్మల్. కొందరికి అంగస్తంభన అయినా అంగం చిన్నగా ఉన్నా కొంచెం టైట్గా పెయిన్ఫుల్గా మూవ్ అవుతుంది, అది అబ్నార్మల్. అండ్ కొందరికి ఈడి వరకు ఫ్రీగా మూవ్ అవుతుంది, బట్ ఈడికి వచ్చే వరకు టైట్ అయిపోతుంది, అది అబ్నార్మల్. సో ఏ రకంగా అయినా కనుక చర్మం అనేది ముందుకు వెనక్కి ఫ్రీగా మూవ్ కాకపోతే కనుక దాన్ని ఫైమోసిస్ అంటాం. చాలామంది 10 మంది అబ్బాయిల్లో 8 మంది 7 నుంచి 8 మంది బాధపడే ప్రాబ్లం ఇది. చాలామందికి బయటికి తెలీదు. ఇట్లా ఉంటుందా, ఇది వెనక్కి పోవాలా అన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. మరి ఇంటర్ కోర్స్ టైంలో చాలా ఇబ్బంది ఉంటుంది సార్ వీళ్ళకి. ఎస్, ఇక్కడ ఏమవుతుందంటే ఇంటర్ కోర్స్ అయ్యేటప్పటికి పెయిన్ఫుల్ ఉన్నా కానీ కాండోమ్ యూజ్ చేయడము, లేకపోతే జెల్లీస్ యూజ్ చేయడం, ఇట్లాంటివి వాళ్ళు టెంపరీగా యూజ్ చేసుకుంటుంటారు, వాళ్ళు అలవాటు పడుతుంటారు. ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకేముందిలే, ఫోన్లే చెల్తా, ఫ్యామిలీ అయిపోయింది కదా అన్న ఉద్దేశంతో కొందరు గడిపేసే వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు చూసుకుంటే మనం తీసుకొచ్చిన అవేర్నెస్తో మాత్రం చాలామంది ముందుకు వచ్చిండ్రు. నా దగ్గరకు వచ్చే వాళ్ళు 40, 45, 50 ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. ఎందుకంటే మాకు తెలియక ఇన్ని రోజులు గడిపాం సార్, ఇప్పుడు తెలిసిన తర్వాత ఎందుకు ఉంచుకోవాలి చర్మం, ఎందుకు సరే ఈ సమస్య ఎందుకు వస్తూ ఉంది? అది కూడా నేను చెప్తాను. అయితే ఎప్పుడైతే చర్మం వెనక్కి ముందుకి వెళ్ళకపోకుండా టైట్గా ఉన్నప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఇంటర్ కోర్స్ చేస్తున్నప్పుడు కానీ, మాస్టర్బేట్ చేసినప్పుడు కానీ, హస్తప్రయోగం చేసినప్పుడు కానీ చర్మాన్ని వెనక్కి తీసుకొచ్చే వరకు ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది. స్ట్రక్ అయిపోయే వరకు చర్మం మళ్ళీ ముందరికి రాదు. వాళ్ళు ఏమంటారంటే అది వచ్చినప్పుడు వస్తుందిలే అని చెప్పేసి వదిలేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఒక గంట 2 గంటలు తిరిగి చూడంగానే ఇక్కడ అంతా వాపు వచ్చేసేస్తుంది, నీల బుడిగలాగా వచ్చేస్తుంది. ఆ నీల బుడిగ లాంటిది వచ్చేదాన్ని మనం పారాఫైమోసిస్ అంటాం. మీరు అడిగారు కదా ఫైమోసిస్ ఎందుకు వస్తుంది అని. చిన్నప్పుడు పుట్టుకతోటి చూసుకుంటే కనుక చర్మం అందరికీ అతుక్కునే ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మెల్లగా అతుకులన్నీ పోయి ఫ్రీ అయిపోతుంది. బట్ చిన్నప్పుడు ఇట్లాంటి ప్రాక్టీస్ కనుక వదిలేసినా, లేకుంటే పుట్టుకతోటే చర్మం టైట్ ఉంటే కనుక, ఎక్కువ చర్మం ఉంటే కనుక వాళ్ళకి ఎప్పటికీ రాదు. దాన్ని మనం ఫైమోసిస్ అంటాం. ఒకప్పుడు అంటే ఇళ్ళల్లో మొత్తం అంతా ఉమ్మడి కుటుంబం కాబట్టి పెద్ద పెద్దలు అంటే అమ్మమ్మ, నానమ్మలు ఇట్లాంటి వాళ్ళు స్నానం చేయించేటప్పుడు మాకు గుర్తుంది, మా ఊళ్ళో చిన్నపిల్లలకి అట్లా చేయించేవాళ్ళు. కానీ ఇప్పట్లో అసలు అది పట్టించుకోవట్లేదు, ఆ ప్రాక్టీస్ లేదు. ఇప్పుడున్న మదర్స్కి, పేరెంట్స్కి అసలుకే తెలియదు. చర్మం వెనక్కి అంటుంటే పెయిన్ అవుతుందేమో, నొప్పి అవుతుందేమో అనే ఇదితోటి, ఎందుకంటే ఇప్పుడు అంతా ప్యాంపర్ కిడ్స్, అంత ప్రేమలు ఎక్కువైపోయినాయి, పిల్లలకు కొంచెం కూడా కష్టం ఉండొద్దు. సో వెనక్కి అనాలనే థాట్ ఉన్నా వాళ్ళు ప్రాక్టీస్ చేయరు. అట్లా అని చెప్పేసి చిన్నతనంలోనే ఏమన్నా సర్కం చేయించుకోవాలంటే ఇది మనకు సంబంధించింది కాదు అనేది అదొక అపోహ ఉంది. సో ఈ సర్కంసిషన్ అనేది చిన్న వయసులోనే చేయించుకోవచ్చా అంటే ఆ చిన్నపిల్లలకి, లేదంటే ఇప్పుడు అంటే ఒక కమ్యూనిటీకి చేయించుకుంటా ఉన్నారు, మిగిలిన వాళ్ళు కూడా చేయించుకోవచ్చా సార్? ఈ సర్కంసిషన్ ఏదైతే ఉందో కమ్యూనిటీ బేస్డ్ సంబంధమే కాదు, ఇది డిసీజ్ బేస్డ్. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనం సర్కంసిషన్ చేయించుకుంటున్నది మన రిలీజన్ కోసమో లేకుంటే ఏదో దేనికోసమో కాదు, మన హెల్త్ పర్పస్గా, మన ఆరోగ్యం పర్పస్గా మనము మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మనం చేయించుకుంటున్న ఆపరేషన్ అన్నట్టు. ఒకప్పుడు కోత ఆపరేషన్ కాబట్టి చాలామందికి భయం ఉండేది. బట్ ఎప్పుడైతే స్టాప్లర్ ఇంట్రొడ్యూస్ అయ్యిందో, ఈ కేఎస్ఆర్ స్టాప్లర్ ఏదైతే ఇంట్రొడ్యూస్ అయ్యిందో దాదాపు ఆల్మోస్ట్ 8 years అవుతుంది. ఇప్పుడు చాలామంది వస్తున్నారు. దీనికి ఏజ్ లిమిట్ అనేది లేదు. అప్పుడే పుట్టిన పిల్లోడు 1 day బేబీకి కూడా మనం సర్జరీ చేసిన రోజులు ఉన్నాయి. అండ్ రీసెంట్గా నేను చేసిన బేబీ వయసు 7 days. ఏంటంటే మొత్తం స్ట్రక్ అయిపోయి యూరిన్ రావట్లేదు. సో ఒక పీడియాట్రిషియన్ రిఫర్ చేస్తే మనం సర్జరీ చేయడం జరిగింది. చిన్న బాబుకి జస్ట్ ఒక చిన్న స్మాల్ మత్తు ఇచ్చేసి మనం సర్జరీ చేయడం జరిగింది. అక్కడ మీరందరూ ఏమనుకుంటారంటే నర్వ్స్ ఉంటాయి, అవి డ్యామేజ్ అయితే చాలామంది నన్ను అడుగుతుంటారు. బట్ ఈ నర్వ్స్ ఇవన్నీ ఏంది అంటే అంగస్తంభన కావాల్సిన నరాలు ఏవైతే ఉంటాయో ఈ నరాలు అనేవి లోపల ఉంటాయి. ఓకే, దీని లోపల ఉంటాయి. ఓకే, మనం తీస్తా ఉన్నది ఓన్లీ చర్మాన్ని.
ఓకే. సో చర్మం మీద ఉండే చర్మానికి సప్లై చేసే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి కట్ అయిపోయి సీల్ ఆఫ్ అయిపోతాయి. సో ఈ నరాలకి సంబంధం లేదు. ఇప్పుడు మీరు నన్ను అడిగారు స్టాప్లర్ ఎలా చేస్తారని. ఇప్పుడు ఈ రకంగా చర్మం ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఈడి వరకు ఎక్స్ట్రా అయిపోయిన చర్మం దీన్ని ఈడి వరకు తీసేస్తాం అన్నట్టు. సో దీన్ని తీసే వరకు ఏమవుతుంది అంటే మనకు పిన్నులు అనేవి ఇక్కడ పడతాయి. ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా మనం మత్తు కూడా ఇక్కడే ఇస్తాం. ఓకే. సో 5 నిమిషాల సర్జరీ అయిపోతుంది. 30 మినిట్స్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓన్లీ హాఫ్ అన్ అవర్లో మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిన్స్ అనేవి 12 నుంచి 15 రోజుల్లో ఊడిపోతాయి మ్యాక్సిమం అన్నట్టు. 15 రోజులు అనేది నేను ఇక వర్స్ట్ సిచ్యువేషన్లో బాగా పెట్టుకోకపోతే నా దగ్గరకు వచ్చే పేషెంట్ 7 days 8 daysలో ఊడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ 10-12 రోజులు మాత్రం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొంచెం అంగం పెద్దగా కాకుండా చూసుకోవాలి. అంగస్తమనం అవ్వకూడదు, అంటే ఎరెక్షన్స్ అవ్వకూడదు. అండ్ 1 month వరకు కలవకూడదు. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అంగస్తమనం నా చేతిలో మీరు ఈజీ సార్ చెప్పడము అంగస్తమనం కావద్దని, మేము ఎంత కష్టాలు పడుతున్నాం మాకు తెలుసు అని ఈ వీడియో చూసిన కూడా నన్ను తిట్టుకుంటుంటారు. సో అట్లాంటి వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ యూజువల్గా ఎవరికైనా ఎరెక్షన్స్ అయితే బికాస్ ఆఫ్ హార్మోన్స్ వలన ఒక 5-6 episodes ఆఫ్ ఎరెక్షన్స్ అనేది అవుతూ ఉంటుంది. దాన్ని కొంచెం మనం ఎర్లీ మార్నింగ్ లేవడం, ఎవ్రీ 1 hourకి ఒకసారి అలారం పెట్టుకొని లేచి ఒక 5 minutes మీరు టైం స్పేర్ చేసి అటు ఇటు తిరగడం, వాటర్ తాగడం ఇట్లాంటివి చేస్తే హార్మోన్ లెవెల్స్ పడిపోతాయి. ఓకే. అప్పుడు మనకు ఒకవేళ ఈ ప్రాబ్లం అంతా రాకుండా ఉండాలని అంటే ఆ చిన్న వయసులోనే చేయించుకుంటే ఇంకా ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఎట్లాగూ ఈ ఎరెక్షన్స్ ప్రాబ్లం అనేది కూడా అంగస్తమనం ఉండదు అండ్ ఇంటర్కోర్స్ చేసే ఇది ఉండదు. కాబట్టి చిన్నప్పుడు చేసుకుంటే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే 12 to 15 years కాదు, 7 to 8 daysలోనే రింగ్ పడిపోతుంది. ఎందుకంటే పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఫాస్ట్ హీలింగ్ ఉంటుంది. ఇప్పుడు కేఎస్ఆర్ స్టాప్లర్ అంటే మామూలుగా చాలామంది ఈ స్టాప్లర్ సర్జరీలో చాలా వరకు ఉన్నాయి కదా, ఈ కేఎస్ఆర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతా ఉన్నారు సార్. ఈ స్టాప్లర్కి ఏంటి ఇంపార్టెన్స్? ఇది కేఎస్ఆర్ స్టాప్లర్ అనేది ఏంటి అంటే మనము గత రీసెర్చ్ చేసుకొని దానిలో కొన్ని మాడిఫికేషన్ చేసుకోవడం జరిగింది. ఇందులో వాడే పిన్స్ కానీ అందులో వాడే సిలికాన్ రింగ్ కానీ ఇవన్నీ పేటెంట్ రైట్స్ ఉన్నాయి అన్నట్టు. ఇది కేఎస్ఆర్ స్టాప్లర్ అనేది త్రూఅవుట్ ఇండియాలో ఓన్లీ ఈ అంటే ఈ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ మాత్రం అవైలబుల్గా ఉంది ఇండియా మొత్తంలో. ఇందులో మనకు 2 రకాల స్టాప్లర్లు ఉన్నాయి. అంటే మామూలుగా సిల్వర్ స్టాప్లర్ అంటాం, దీన్ని వైట్ కలర్ స్టాప్లర్ అంటాం. దీనికంటే కొంచెం మంచి స్టాప్లర్ అంటే గోల్డ్ స్టాప్లర్ అంటాం ఇందులో. అండ్ దీనికంటే ఇంకా ప్రీమియం స్టాప్లర్ ఏదైతే ఉందో త్రూఅవుట్ ఇండియాలో ఓన్లీ మన దగ్గర తప్ప ఇంకెక్కడ అవైలబుల్గా లేదు. ఇది బ్లాక్ స్టాప్లర్, ఇది అల్టిమేట్ స్టాప్లర్. ఇందులో ఏమవుతుందంటే గోల్డ్ కానీ బ్లాక్ కానీ వీటిలో ఉండే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో చాలా పల్చగా మెత్తగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనము పిన్స్ అనేవి డైరెక్ట్ స్కిన్ మీద పడకుండా ఆ రింగ్ ద్వారా అంటే ఆ సిలికాన్ మెటీరియల్ ద్వారా పిన్స్ పడతాయి. దీనివల్ల 0 పెయిన్ ఉండదు, బ్లీడింగ్ ఇష్యూ ఉండదు, వాపు రాదు. ఒకవేళ మీరు అడిగారు చూసారా ఎరెక్షన్ కంట్రోల్ చేసుకోకుంటే ఏంటి అని, అదే బ్లాక్ గోల్డ్ వేయించుకుంటే కనుక ఎరెక్షన్ అయినా కానీ ఆ పిన్స్ ఊడిపోవు, ఎక్స్పాండ్ అవుతుంది రింగ్ అనేది. దానివల్ల ఏంటంటే ఈ గోల్డ్ వేసుకున్న వాళ్ళకి చాలా ఫాస్ట్గా రికవరీ ఉంటుంది అండ్ వితిన్ హాఫ్ అన్ అవర్లో వాళ్ళు డ్యూటీ కూడా చేసేసుకోవచ్చు అన్నట్టు. ఇది మొత్తానికి ఏంటంటే ఈ సర్కంసిషన్ సుంతి ఆపరేషన్ అనేది అయితే ఖచ్చితంగా ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు అంటే ఫైమోసిస్ పారాఫైమోసిస్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి. లేదు అని అంటే ఫర్దర్ ఇంకా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశమే ఉంది. ఇది ఒక కమ్యూనిటీ బేస్కి సంబంధించింది కాదు, ఇది మన హెల్త్ కోసం చూసుకోవాలి, ఎవరో ఏదో అనుకుంటారనేది కాదు అని చెప్పేసి డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా లేదంటే ఈ ట్రీట్మెంట్ విధానం గురించి పూర్తిగా ఒక అవేర్నెస్ కావాలి అన్నా మీరు హాస్పిటల్ వారితో మాట్లాడచ్చు. దీనికి సంబంధించిన హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.